ఒక ప్రశాంతమైన గ్రామంలో వినాయక చవితి ఏర్పాట్లు ఆనందంగా మొదలవుతాయి. శిల్పులు చెట్టునీడలో కూర్చుని మట్టితో వినాయకుడి విగ్రహాన్ని శ్రద్ధగా చెక్కుతున్నారు. బుజ్జిపిల్లలు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. మహిళలు నీరు పూలు తెస్తూ పండుగ వాతావరణాన్ని మరింత అందంగా మారుస్తారు. తరువాత అందంగా రంగులు వేసిన గణేశుడి విగ్రహం ఆనె మాదిరి అలంకరించిన బండిపై గ్రామంలోకి వస్తుంది. పురుషులు డప్పులు డోలు వాయిస్తారు. మహిళలు పూలగిన్నెలు పట్టుకొని వస్తారు. తరువాత విగ్రహాన్ని గ్రామస్థులు అందంగా అలంకరించిన మండపంలో ప్రతిష్ఠిస్తారు. పూలహారాలు, మామిడి తోరణాలు, రంగోళీతో మండపం మెరిసిపోతుంది. పూజారి మంత్రాలు జపిస్తూ పూజ ప్రారంభిస్తారు. గ్రామస్థులు భక్తితో నమస్కరిస్తారు. మహిళలు కొబ్బరికాయలు, పసుపు, పూలు సమర్పిస్తారు. పిల్లలు నిశ్శబ్దంగా చూసుకుంటూ సంప్రదాయాన్ని నేర్చుకుంటారు. తరువాత ప్రసాదం అంటే ఉండ్రాళ్ళు, మోదకాలు, పండు గణేశుడు ముందు పెట్టబడతాయి. ఆ తరువాత హారతి వేస్తారు. దీపాల కాంతి అందరి ముఖాల్లో ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. చివరగా గ్రామమంతా కలిసి సంబరాలు జరుపుకుంటుంది. పురుషులు డోలు వాయిస్తారు. భజనలు, పాటలతో ఊరు ఆనందమయమవుతుంది. వినాయక చవితి శుభాకాంక్షలు.